శ్రీ పోలా ప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం 21వ భాగం 15/4/20. నాటకీయత షేక్స్పియర్ సాధించినటువంటి గొప్పతనం ఏమి అనే దాని మీద చెప్తున్నారు. షేక్స్పియర్ వ్రాసిన ఈ నాటకాలన్నిటిలో ఇటువంటి విశిష్ట లక్షణాలు కనపడతాయి. వస్తు స్వీకరణలు, పాత్ర చిత్రణలు, ప్రమోదాంతాది వివిధ ప్రక్రియ రచనలు, ఐక్యత్రయాన్ని పాటించడలు, నిర్మాణ కౌశలలు, షేక్స్పియర్ ఏ మార్గాలు అనుసరించి ఇలా ప్రతి అంశాన్ని ప్రశ్నించుకొని అన్నింటినీ స్థాళీపులాక న్యాయంగానైనా పరిశీలిస్తే షేక్స్పియర్ నాటక విధానంపై ఒక సమంజసమైన అభిప్రాయం కుదరస్తే కానీ ఆయన నాటకీయతకు సంబంధించిన మొదట ప్రస్తావించాల్సింది వస్తువు, మ్యాటర్ అంటారు, సబ్జెక్ట్, కథావస్తు. షేక్స్పియర్ నాటకాలన్నీ పరిశీలిస్తే నాటకం అంటే ఇలాగే ఉండాలి అనే కఠోర నియమాన్ని దేన్ని ఆయన పాటించలేదని అర్థం. తన సామాజికుల అభిరుచి ఎలా ఉందో, తాను ఎలా రాస్తే వాళ్ళకి ఆనందం కలుగుతుందో గ్రహించి దానికి అనుగుణంగా రచించడమే ఆయన ధ్యేయం. దీన్ని సాధించడానికి మొదటి ఉపకరణం చక్కని కథ. ఇది లభ్యమైతే దానికి అనుగుణమైన పాత్రలని, ఆ పాత్రలు కారణంగా సంభవించే సన్నివేశాన్ని, సంఘటనల్ని నేర్పుగా మలచు ఒక ప్రత్యేక మార్గంలో నడపాల్సిన కథ లియర్ కథ. అందుకే కార్డీలియా వంటి నిష్కర్షగా ఉన్నట్టుగా మాట్లాడే పాత్ర కావాలి. ఆ అవసరమే కనుక లేకపోతే కార్డీయాలు కూడా తీయగా మాట్లాడిన గడుసు మనిషి అయ్యుడు. షేక్స్పియర్ నాటకాలు ప్రారంభంలోనే ఒక ఉత్కంఠ కలిగించే సన్నివేశంతో ప్రారంభమై మొదట్లోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకొని ఒక తండ్రి తన ఆస్తిని తన 3 అమ్మాయిలకి పంచడానికి నిశ్చయిస్తుంది. లియర్ నాటక ప్రారంభం. వెంటనే అలా పంచాక ఏమవుతుందని ఉత్కంఠ బయలుదేరుతుంది సామాజికు. ఆ విధంగానే మర్చెంట్ ఆఫ్ వెనీస్ నాటకంలో ఫలానా తేదీలోగా 3000 డకెట్ ఇయ్యకపోతే నీ గుండె దగ్గర నుంచి 1 పౌను మాంసం తీసుకోనివ్వాలి అనే నిర్ణయంతో ఆరంభమవుతుంది. దాంతో ప్రేక్షకుడికి తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి ఆసక్తి బయలుదేరు. నన్ను మీ పెనతండ్రి హత్య చేశాడు, నీ తల్లి వాడితో ఏకమై వాడిని పెళ్లి చేసుకొని అని దయ్యమై వచ్చిన తండ్రి హ్యామ్లెట్ నాటకంలో కొడుకు. అంటే ఆ కొడుకు ఏం చేస్తాడు అనే ఆతురతో కూర్చుంటాడు. ఆవేశంతో ప్రారంభమై కథలో సమాజికుడు ఉత్కంఠ తగిలించి నాటకం పరిసమాప్తి అయ్యేదా అతన్ని ఆ స్థానం నుంచి కదలకుండా కూర్చోబెట్ట. సన్నివేశం తర్వాత సన్నివేశం పుంజుకుంటూ ఆద్యంతం నాటకంలోని కథ ఆసక్తి కలిగి ఒక తీవ్రమైన సమస్యతో, ఒక ముఖ్యమైన సంఘటనతో ప్రవేశించిన పాత్ర నెమ్మది బలాన్ని, జవాన్ని సంతరించుకొని తర్వాత నాటకం అంకం గడిచేసరి రక్తమాంస సజీవ పాత్రలుగా మారి గమనానికి, సంఘటనల సముత్పన్నానికి బలంగా బాధ్యత వహిస్తూ సామాజికుడి హృదయాన్ని పట్టి ఉంచగల కథ. ఆ కథని నిర్వహించి సమర్థవంతమైన పాత్రలు, ఆ రెంటిని అపూర్వ సహకారం వాటితో నిజయవంతం అవుతుంది. కథకి పాత్రకి మధ్య కింగ్ లియర్, ఒథెల్లో నాటకాలలో లభించిన సంపూర్ణ స్వయం సమన్వయం మరి ఏ నాటకంలో లభించదు. ఈ విషయంలో ఈ 2 నాటకాలు శిఖరాగ్రం చేరాయి. వాటికి ప్లాట్ కన్స్ట్రక్షన్ దృష్ట్యా చూస్తే విషాదాంతాలు, ప్రమోదాంతాల సాటిన
దాటిన తర్వాతే నాటక సాధావస్తువు సృష్టిని తానే చెయ్యాలని షేక్స్పియర్ అనుకో. సామాజికులను ఆకట్టుకొని కథ ఎక్కడ లభించినా దాన్ని కూడా తీసుకొని ఆ కథలో తనకు కావాల్సిన మార్పులు చేర్పులు అతి సామాన్యమైన మూల కథ అద్భుతమైన రసఖండం మలిచేటువంటి ఆయన పరసవేది ఆయన చేతిలో. ఆ అఘపంకం అంటే పాప పంకం, అంభోజం వరకు అంటే పద్మం వికసించేవారు, అమోఘమైన హస్తవాస, మట్టి నుండి మాణిక్యాన్ని తయారు చేసే శక్తి ఆయన. 12th నైట్ మూల కథలో ఒలీవియా, మర్చెంట్ ఆఫ్ వెనీస్ మూల కథలో పోర్షియాలు వితంతులు. కానీ ఉదాత్తమైన ప్రేమ కథలు అది అనౌచిత్యమవుతుందని గ్రహించి తన నాటక కథలు వాళ్ళని కంజలుగానే చిత్రించి 4 చోట్ల నుండి 4 విధాలైన కథల్ని తీసుకొని వాటన్నిటినీ తనకు కావలసిన విధంగా మార్చుకొని అన్నింటి కలిపి ఒక మధురమైన మిడ్ సమ్మర్ నైట్స్ కథగా తీర్చిదిద్దుకు మూలల్లో కొన్ని వారాలు నెలలు జరిగిన కథాకాలాన్ని రోమియో జూలియట్ కొన్ని రోజుల్లో జరిగినట్లు కుదించి కథకి వేగాన్ని పెంచారు. ద్రుతగతితో నాటకాన్ని పటిష్టం చేశారు. ఇయాగోకి మూల కథలు దౌష్యానికి కారణం ఉండగా ఒథెల్లో నాటకం ఆ పాత్ర దౌష్యానికి కారణం లేకుండా చేసి అకార వైరం మోటివ్లెస్ మెలైంతి వహించే ఒథెల్లో జీవితాన్ని ఇయాగో సర్వనాశనం చేశాడని చిత్రించి విషాదాంతాన్ని మరింత కరుణరస ప్లావితం చేశాడు షేక్స్పియర్. మూలలో లేని బియట్రిస్, డాగ్ బెర్రీ వంటి విశిష్టమైన పాత్రని సృష్టించి మచెడు ఏన్ అబౌట్ నథింగ్కు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఫాల్స్టాప్ పాత్రని ఊహించి చిత్రించి ప్రతిభని గురించి చిత్రించిన ప్రతిభను గురించి చెప్పాల్సిన పని. ఆంగ్ల సాహిత్య చరిత్రలో షేక్స్పియర్ చిరంజీవిని చెయ్యటానికి ఆ ఒక్క పాత్ర ఫాల్స్టాప్ పాత్ర సరే. ఇక ఇదంతా వస్తు ప్లాట్. 2 కథ, కక్షా కార్పణ్యాలతో కూడిన కథ, అపరాధ పరిశోధక మార్గంలో పరిష్టమైన నిర్మాణంతో సాగాలని గ్రహించాడు కనుకనే హేమ్లెట్ కథని షేక్స్పియర్ సంఘటన వెంబడి సంఘటన జాగ్రత్తగా పేర్చుకుంటూ నిర్మించి ఆ కాలంలో ఇంగ్లండుని పరిపాలిస్తున్న వ్యక్తి జేమ్స్ వాట్. అతడు బ్యాంకో యొక్క సంతతి మూలల్లో ఎలా ఉన్నా బ్యాంకోని కుట్రదారుగా చిత్రించకూడదు. అలా చిత్రిస్తే ప్రభువైన జేమ్స్ వన్కి ఆగ్రహం కలుగు. అందువల్ల గడుసువాడైన షేక్స్పియర్ మెక్బెత్ నాటకంలోని బ్యాంకోలోని కుట్రదారుడిగా చిత్రించకూడదు. మిక్కిలి దుర్మార్గుని పాలబడ్డ ఒక మంచివాడిగా చిత్రించి జాగ్రత్త పడి అలా చేయటం వల్ల విషాదం మ్యాక్బెత్ దంపతుల వద్దనే కేంద్రీకృతం కావటానికి కూడా అది తోడ్పడింది. జీవితం తీరికగా చక్కని ఇంద్రధనుస్సును పోలిన కలవంటిదని ఊహించి రచనలు సాగించిన తొలి రోజుల్లో కథా నిర్మాణంపై షేక్స్పియర్ ఎక్కువ శ్రద్ధ చూపదు. ఆద్యంతం ఒక్క శృతిలో కథని నడిపించింది. ఒక్క విషాదాంతాలు తిరిగి మిళిత సుఖాంతాలు రచించే చివరి దశలో కథా నిర్మాణంలో ఉదాసీనతే చూపించారు. అలా అని కొన్ని నాటకాల్లో కథాకథనం కుంటుపడిందని కాదు. ఆయన అన్ని నాటకాలు కథా నిర్మాణం అద్భుతంగానే ప్రసిద్ధ విషాదాంతాలు మరింత అద్భుతమన్నారు. నిజానికి ఆయన నాటకాలన్నిటిలో మనల్ని మొట్టమొదటగా ఆకర్షించేది కథన చాతుర్యం. ఆ కథా విజయాన్ని పాత్రలను యథావిధిగా సహకరించి తోట నాటకారంభం నుండి పరిసమాప్తి వరకు తన కథ మీద ఆసక్తి సామాజికుడికి ఏ మాత్రం తగ్గ. ఆకర్షణకి కారణం షేక్స్పియర్ ప్రపంచంతో
జీవితంతో ఉన్న గాఢమైన ఆ పరిచయాన్ని నాటక రచనలో వాస్తవ వాతావరణ సృష్టికి ఉపయోగించి అపూర్వంగా సద్వినియోగం చేసుకున్న లోకజ్ఞత అయింది. చెప్పుడు మాటలు విని తన భార్యను హత్య చేస్తున్న ఒత్తిడిలో చేయరాని మహాపాపం చేసి దాని ఫలితాన్ని అనుభవిస్తున్న మేఘబెత్తును దంపతులు కానీ క్లియోపాట్రో వ్యామోహంలో పడి కర్తవ్యాన్ని నిర్మించిన యాంటోనీ గాని సామాజికుడు చూసినప్పుడు వాళ్ళకి యథార్థమై సహజమై జీవితమే గుర్తుకొస్తుంది కానీ అసహజమై ఉంది అనే భావం ఎక్కడ అనిపించదంటాడు టిఎస్ ఎలియట్. ఆశ్రిక్ వంటి పాత్రలు కూడా యథార్థ వాతావరణ చిత్రణే సమగ్రత, నిరలంకారత, నిర్దిష్టతల వంటి బాహ్య విషయ గ్రీకు సాహిత్యంలో లభించవచ్చు. కానీ సహజత్వం మాత్రమే షేక్స్పియర్ నాటకంలో లభిస్తుంది. అదే ఆయన సత్వర విజయానికి కారణమన్నాడు ర్యాలీ అనే విమర్శకు. పాత్రచిత చక్కని కథల్ని అందించటంలో షేక్స్పియర్ ఎటువంటి ఆసక్తిని కలబరిచాడు, ఆ కథల్ని నిర్వహించే అద్భుతమై పాత్రని సృష్టించడంలో అంతటి ఆసక్తినే చూపించి షేక్స్పియర్ నాటక నిర్మాణ కౌశలం, రచనా సౌలభ్యం ఉత్తమ శ్రేణికి చెందిందనటాన్ని నిర్వివాదం. కానీ అంతకంటే ఆయన పాత్ర చిత్రణ వైదుష్యం ఘనం. ఒక్క ఆంగ్ల నాటక రంగమే కాదు, యావత్ పాశ్చాత్య నాటక ప్రపంచమే ఈ విషయంలో ఆయనకు రుణపడుంది. జోహార్లు కొడు. సంతోష విషాద సమ్మిశ్రితమైన ఈ ప్రపంచంలో మనకు వివిధ మనస్తత్వాలు గల వ్యక్తులు ఎంతమంది తారసపడతారు, ఎన్ని రకాలైన మనుషుల్ని మనం చూస్తాం. వాళ్ళంతా షేక్స్పియర్ నాటక మహాప్రపంచం మనకి సజీవ మూర్తులుగా గోచరం అని ఏసీ వార్డ్ ఆంగ్ల నాటక సాహిత్య చరిత్రలో రాశారు. హెన్రీ IV, హెన్రీ V, హెన్రీ VI వంటి 5 హెన్రీ నాటకాలలో మళ్ళా కొన్ని పాత్రలు రిపీట్ మళ్ళా వచ్చిన పాత్రను విస్మరిస్తూ లెక్క పెడితే షేక్స్పియర్ సృష్టించిన ముఖ్యమైన పాత్రలు 850కి పైగా ఉన్నాయి. వాటిలో అలౌకికమైన సూపర్ న్యాచురల్ హ్యూమన్ డెవిల్ మొదలైన 20 కాక మిగిలిన లౌకికమైన పాత్రలు పురుషులు 700 మంది, స్త్రీలు 134. మొత్తం ఈ 134 కాక వచ్చే పోయే సేవకుడు, సైనికుడు, వర్తాహరుడు వంటి అప్రధాన పాత్రలు అసంఖ్యం. ఈ 834 ఒక పాత్రకి మరొక పాత్రకి పోలిక ఉండదు. ఇవి రచయిత సృష్టించిన వాటిలాగా కాక సజీవమైన వ్యక్తుల సంభాషణ కూడా పాత్రోచితంగానే ఉంది. షేక్స్పియర్ పాత్రలు ఇప్పుడు రచయిత అభిప్రాయాన్ని ప్రసారం చేసే యంత్రాల్లా ఉండవు. బెర్నార్డ్ షా మార్గం దీనికి భిన్నం. ఆయన పాత్రలు ఆయన అభిప్రాయానికి వాహికలు, అంటే స్ట్రీమ్స్ అన్నమాట. ఆయన చేతిలో అవి కీలువ. పాత్ర చిత్రణ విషయంలో షేక్స్పియర్ని చాజర్తో పోలుస్తారు. అలాగే పరిణతి చెందిన ఆంగ్ల కవులలో ఆద్యుడైన చాజర్ కూడా చాలా పాత్రలు సృష్టి, అవి కూడా ప్రస్ఫుటమై అయినా ఆ పాత్రలలో అంతరాంతరాలలో అణగి ఉన్న సూక్ష్మాతి సూక్ష్మమైన భావాలు అలవాటు పాఠకులకు అందేవి. అందుకు కారణం ఆ పాత్ర ఒడిదుడుకులు లేకుండా సాఫీగా రకరకాలైన జీవితానుభవాన్ని అవేం పొందవు. అందువల్ల వాటికి సంపూర్ణ స్వరూపం పాఠకులకు కనపడదు. షేక్స్పియర్ పాత్రలు అలా కాదు, అవి మానవులందరిలా మంచి చెడ్డలు రెండూ జీవిత సమరంలో సమర్థంగా పోరాడే ఆనందం, విచారం, కోపం, ప్రేమ, కక్ష, కార్పణ్యం, దయ, ద్వేషం, అసూయ, అహంభావం, అతి తెలివి, మూర్ఖం, దూరదృష్టి, తొందరపాటు, దురాశ, త్యాగం వంటి అనేక వెలుగు నీడల్లో సమానంగా
జీవించి అతి స్వల్ప వివరాలతో కూడిన తమ సంపూర్ణ స్వరూపాన్ని సామాజికుడికి సమర్పిస్తారు. చాసర్ పాత్రలు కథాకథనశీల, షేక్స్పియర్ నాటకీయ సంఘటన సంవేదిత, మిల్టన్ పాత్రలు వర్ణనా సమర్థ. నాటకంలో కొన్ని సన్నివేశాలు తాము సృష్టిస్తూ కొన్నిటిలో తమ పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ తమ బలాన్ని బలహీనతని కూడా ప్రదర్శిస్తూ ఎప్పుడు ఎక్కడ ఎటువంటి కొత్త మలుపు కథలు అవి తీసుకువస్తాయి తెలియకుండా సామాజికుడు అంతు చిక్కని విధంగా సామాజికుడు చివరి వరకు ఉత్కంఠని పెంచి షేక్స్పియర్ పాత్రలు వ్యవహరిస్తారు. ముందుగా ఒక ప్రణాళికని నియమ నిబంధనని ఏర్పరచుకొని అందుకు అనుగుణమైన పాత్రలను ఎంచుకుంటాడు మిల్టన్. షేక్స్పియర్ అలా కాదు, ఆయా సందర్భాన్ని బట్టి పాత్రల్ని ఏరుకున్నాడు. అవి కూడా అతని ఊహల్లోంచి మెదడులోంచి వెలువడ్డవా కావు, జీవితం నుంచి యథాతథంగా తీసుకొని సహజమైన మెరుగులు అందుకునే దిద్దగలి జీవితంలోంచి ఏరుకున్న ఊహల్లోంచి సృష్టించిన ఆయా పాత్రల స్వరూప స్వభావాలని అలవాట్లని ఆలోచనని అభిరుచిని ఆవేశాన్ని తన క్రాంత దృష్టితో చూసి రసతరంగితమైన హృదయంతో అనుభవించేటు చే సంపూర్ణంగా మనోనేత్రంతో తాను దర్శిస్తే కానీ అక్షర రూపంలో వాడిని ప్రదర్శించేవాడు కాదు షేక్స్పియర్. పాత్రలనే కాదు, వాటి చుట్టూ ఉండే వాతావరణాన్ని హఠాత్తుగా ఏర్పడే అంతర్బహిర్ సంఘర్షణలు కూడా షేక్స్పియర్ అది సహజంగా అందించారు. ఉదాహరణ టెంపెస్ట్లోని క్యాలిబన్ పాత్ర. క్యాలిబన్ యొక్క విస్తృతమైన భాష, విపరీతమైన ప్రవర్తనతో పాటు అతని పరిసర దృశ్యాలు, మంత్రద్రష్టమైన ద్వీపంలో చిత్ర విచిత్రమైన సంగతులు అన్నీ క్యాలిబన్తో పాటుగా మన ముందు సాక్షాత్కరించేలా వర్ణించాడు రోసీ అనే విమర్శకుడు అన్నట్టు బెన్ జాన్సన్ పాత్రలా షేక్స్పియర్ సృష్టించిన హేతుబద్ధంగా ఆలోచన జనితాలు, అలాగని మేర్లో పాత్రలాగా అదుపు లేకుండా ఆవేశపూరితమై హృదయంలోంచి వెలువడ్డవి కావు. ఈ రెంటికి మధ్య మార్గంలో నిర్మించబడి, అంటే హృదయం నుంచి బుట్టి హేతు మార్గం మెదడు చేత పెంచబడి. అంచేతనే షేక్స్పియర్ పాత్రలు ఆవేశపూరితాలే కాక ఆలోచన సమర్థ. వివేకం యొక్క అదుపులో లేని ఆవేశం వినాశానికి దారితీస్తుందని షేక్స్పియర్ భావం. అందుకే అతని ప్రసిద్ధ విషాదాంతాలని కథానాయకుడి బలమైన ఉద్రేక కారణంగా ప్రమాదం వైపు దారితీస్తుంది. ఏ పాత్రకి అన్యాయం చెయ్యక, అలాగని ఏ పాత్ర పక్షం చేరకుండా తాను కేవలం ఒక నిమిత్త మాత్రుడిగా నిష్పక్షపాతంగా చిత్రణ చేయడంలో షేక్స్పియర్ దాంటే కంటే ఉన్నది ఉన్నట్టు చిత్రించాను, ఆ పైన మీ ఇష్టం, వచ్చిన నిర్ణయానికి రావచ్చు అని చెబుతున్న తాంబూలాలిచ్చా తనకు చావండి అంటాడు అగ్నిహోత్ర. అట్లా అలా పాత్రల మంచి చెడ్డని నిర్ణయించే అధికారం, అవకాశం సామాజికులకే షేక్స్పియర్ వదిలేస్తారు. ఉత్తముడైనా దుర్మార్గుడే కుమారుడిని ప్రేమించడం తండ్రి ఎలా విచక్షణ చూపించడం. అలాగే షేక్స్పియర్ నాయకుణ్ణి అయినా దుష్టుండే ఒకే సమదృష్టితో చిత్రిస్తారు. దృష్టిని కేవలం అసహించుకునేలాగా కాక కొంత సానుభూతిని కూడా కనపరిచేలా ఆ దృష్టిని క్రూరంగా ఉండడం స్వభావం అను, అందుకేదో బలమైన కారణం ఉందను సూచించి దుష్ట పాత్ర కూడా న్యాయం చేస్తాడు షేక్స్పియర్. అలాగని రక్షా కవచం ఎక్కడ తొడగడు. ఉదాహరణ మాల్కం చేత స్వేచ్ఛగా మేక్బెత్ దంపతులు దట్ బుచ్చర్ షీజ్ ఫియండిష్ క్వీన్ అనిపి. ఇయాగు ఎడ్మండ్ రిచర్డ్సన్ పాత్రలు కూడా షేక్స్పియర్ అన్యాయం చెయ్యాల. వాళ్ళని ఏ సందర్భంలోనూ సమర్థించను లేదు. కాల్రిడ్జ్ మొదలు డౌడెన్ వరకు గల విమర్శకులంతా షేక్స్పియర్ పాత్రను తార్కిక దృష్టితో పరిశీలిస్తూ అందువల్ల ఆ పాత్రల చేతలు
కొన్ని వాళ్ళకి హేతుబద్ధంగా ఫలితంగా హ్యామ్లెట్ వంటి కొన్ని పాత్రలు కొరకరాని కొయ్యలుగా సమస్యలైకూర్చి కానీ 1900 ప్రాంతంలో ప్రచారంలోకి వచ్చిన జేమ్స్ వుడ్స్ దౌగాల మనస్తత్వ శాస్త్రాలు ఈ సమస్యలు కొంతవరకు పరిష్కరించి అందువలనే ప్రొఫెసర్ రిచ్ ప్రతి వ్యక్తిలో ఒకటి కంటే ఎక్కువ మనస్తత్వాలు స్ప్లిట్ అంటారు. ఎందుకు ఎలా ప్రవర్తిస్తారో మనకు అలా అర్థం కాకపోవడం సహజం. ఈ సహజత్వం వల్లనే మనకి అర్థం కాకపోయిన హ్యామ్లెట్ ఆత్మీయుడు 1900 పూర్వం ఉన్న విమర్శకులలో రాసే తార్కిక పద్ధతి కానీ ప్రొఫెసర్ రిచ్ అనుసరించిన మనస్తత్వ మార్గం కానీ ప్రొఫెసర్ స్టోన్కి సంబంధించిన వాస్తవిక విధానంగా బిల్ స్టాన్లీ యొక్క చారిత్రక దృక్పథంగా షేక్స్పియర్ పాత్రలను ఆ పాత్ర చిత్రణ విధానాన్ని సంపూర్ణంగా ఆకళింపు అందుకు కారణం ఆయన పాత్రలు కానీ ఆ పాత్రని సృష్టించిన విధానం కానీ ఏవో కొన్ని నిర్ణీతమైన విధానాలు కట్టుబడి ఉండకపో కృత్రిమమైన కొరతబద్ధలతో కాక లోక వృత్తాంతాన్ని ఆదర్శంగా పెట్టుకుని సృష్టించిన పాత్రలు మన నిర్వచనాలు ఇమర్చడం ఎలా నిత్యం చూస్తున్న వ్యక్తులు ఏ విధంగా కొన్ని నిర్వచనాల సహాయంతో అర్థం చేసుకోగలం. అంచనాలు వేయడం ఎలా కష్టము అలానే షేక్స్పియర్ పాత్ర వాళ్ళ చేష్టని నిర్నిబద్ధంగా నిర్ణయించడం ఎవరికీ సాధ్యం. ఉదాత్త కవితా మార్గ భావనా బలం పాత్రల హృదయాల్లో చొరబడి వారి మాటల్ని చేతల్ని అర్థం చేసుకుని వాటిని ప్రదర్శించిన షేక్స్పియర్ విధానం అవగతం కావాలంటే రసజ్ఞులు కూడా తమ భావ విహంగాలను ఎగరని అంతటి ఉన్నతమైన పరిధిలోని ఆయన పాత్రను అర్థం చేసుకునే ప్రయత్నం స్నేహితుడి కొరకు తన ప్రమాదం తెచ్చిపట్టుకున్న యాంటోనియో దేశం కోరకు స్నేహితుడిని చంపడానికైన వెనుదీయని బ్రూటస్ క్లియోపాట్రాపై తనకు గల వెర్రి వ్యామోహం కారణం దేశాన్నైన త్యజించటానికి వెలుకాడని యాంటోని శీలం చెడినదని శంకించి ప్రాణప్రదంగా ప్రేమించిన డిస్తిమోనా చంపివేయడానికి వెలుకాడని బుధలో పగ ఉంటే మాత్రం ఒక నిండు ప్రాణాన్ని తీయడమా అని తలపాటాయించిన హ్యామ్లెట్ వీళ్ళంతా షేక్స్పియర్ యొక్క మహత్తరమైన పాత్ర చిత్రణ విధానాన్ని మచ్చుతారు. విశాలమైన నాటక నిహాయసంలో దివ్య దీధులతో ప్రకాశించే ఉజ్వల రేపు షేక్స్పియర్ నాటకాలలో నాయికలు హీరోయిన్స్ ఎలా ఉంటారు దాని గురించి తెలుసు.